ఫిబ్రవరి 8 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం నేను చదువుతున్నాను, మీరు వినండి. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా 41 అధ్యాయం 10వ వచనం. పడిపోతానేమో అని భయం అందరికీ ఉంటుంది. అది ఆరోగ్యదాయకమే. అనవసరమైన సాహసాలకు పూనుకోవటం జ్ఞానానికి గుర్తు కాదు. కొన్ని పరిస్థితులు మనకు వస్తాయి. మనకు ప్రత్యేకమైన సహాయమే కనుక లేకపోయినట్లయితే ఆ పరిస్థితులలో క్రిందికి వెళ్ళిపోవడమే మంచిది అని భావిస్తాం. అయితే మనకు ఆ ప్రత్యేక సహాయం ఉంది. మనం ఆనుకోవడానికి అద్భుతమైన దేవుని కుడి హస్తం ఉంది. గమనించు, భూమిని ఆకాశమును వాటి వాటి స్థానంలో ఉంచే హస్తము మాత్రమే కాదు కాని శక్తితోనూ నైపుణ్యంతోనూ కూడిన ఆయన కుడి హస్తం మనకు సహాయకరంగా ఉంది. అంతేకాదు, ఇంకా ఇలా వ్రాయబడి ఉంది, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. తన పరిశుద్ధతను నెరవేరుస్తూ ఆజ్ఞలను జారీ చేసే దక్షిణ హస్తాన్ని చాపి తన యందు నమ్మిక ఉంచి వారిని ఆదుకుంటాడు. భయపడితే అది మనకు ప్రమాదం, కాని ఆనందంగా ఉంటే అది మన భద్రత. దేవుడు ఎవరినైతే తన దక్షిణ హస్తముతో ఆదుకుంటాడో వారిని సాతాను ముట్టలేడు. మన పాదాలు బలహీనంగా ఉండవచ్చు, అయితే దేవుని దక్షిణ హస్తం సర్వశక్తి గలది. మన ముందున్న మార్గం ఎగుడుదిగుడుగా ఉందేమో, కాని మనలను ఆదుకునే దక్షిణ హస్తము సర్వత్రా బలమైనది కనుక మనము ముందుకు వెళ్ళిపోగలము. మనము పడిపోము. సమస్త సృష్టి ఆయన మీద ఆనుకున్నట్లుగా మనమును అస్తమానము ఆయన మీద ఆనుకుందాం. దేవుడు తన బలమును మనకు దూరం చేయడు. ఎందుకంటే ఆయన దక్షిణహస్తం నీతి కలిగినది. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన దాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తాడు. తన కుమారుని పట్ల ఆయన నమ్మకంగా ఉన్నాడు కనుక మన పట్ల కూడా ఆయన నమ్మకంగా ఉంటాడు. అలాగైతే మనం ఎంత సంతోషంగా ఉండాలి? మరి మనం సంతోషంగా ఉందామా?